ఫ్రంట్ ఇది మొత్తము ఇలా కుట్టేసుకుందాం. ఈ ఫ్రంట్లో అండి, ఫ్రంట్లో వచ్చేసి ఇవన్నీ మొత్తం ఇలా జాయింట్ చేసేసుకుందాము. సరేనా? ఇలా కట్ చేసేసుకుందాము. మొత్తం ఇది ఇదంతా ఎక్స్ట్రా ఉంది కదా, ఓకే. నెక్స్ట్ ఇది కూడా అలాగే కట్ చేసేసుకుందాం. ఓకే, ఫ్రంట్లో లైనింగ్ అటాచ్ చేయడం అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసి బ్యాక్ లైనింగ్ అటాచ్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత డాట్స్ ఇది కూడా మొత్తం ఇలా అటాచ్ చేసేసుకుందాం, స్టిచ్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇది కూడా ఇలా కట్ చేసేసుకుందాము. ఇది అటాచ్ చేశాను లైనింగ్. ఓకే, ఇది ఓకే అయింది కదండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వచ్చేసి ఇలా చెప్పానుగా 2 ఫింగర్ సైజ్ ఇట్లా 2 ఫింగర్స్ ఇట్లా చూసుకోవాలి. కరెక్ట్గా ఇలా చూసుకోవాలి, ఇలా పెట్టేసుకోవాలి డాట్స్. నెక్స్ట్ దీనికి బ్యాక్ బెల్ట్ కోసం బ్యాక్ నెక్ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, ఆ పీస్లోనే అలా బ్యాక్ పీస్ కట్ చేసేసుకోవాలి. ఇది ఇలా అటాచ్ చేసుకోవాలి. తర్వాత పడుతున్నా ఒక్కసారి కూడా ఉన్నా ఏంటి ఆనంద అదే అర్థమవుతుంది. ఉంది కదా. తర్వాత ఇది సేఫ్టీకి ఒకటి ఇది మళ్ళీ మనం హెమింగ్ చేసుకోవాలి. హెమింగ్ చేసుకున్న తర్వాత ఇది విప్పేసుకోవాలి. హెమింగ్ చేస్తే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి
వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ది కంప్లీట్ అయిపోయింది కదా, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్. ఇలా డాట్స్ ఇలా పెట్టేసుకోవాలి, ఫ్రంట్ డాట్స్. ఓకే, చూసారా? నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా చూపిస్తాను. అండి ఇవి చూడండి. తర్వాత నాకు తెలుసు కాబట్టి నేనైతే క్రాస్ బెల్ట్ ఇది పైన మిషన్ పైన తీసేసుకుంటా. ఓకే, మరి క్రాస్ బెల్ట్ కట్ చేశాను కదా, దీన్ని ఇది ఎలా ఉల్టాయించుకుంటానో చూడండి ఒకసారి. ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైన్ వేసింది కదా, ఇది లైన్
ఇంకో కుట్టు వేసుకుంటే ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే క్లాత్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా వేసుకోవాలి. ఇది ఉల్టాయిన్ చేసుకుందాం ఇప్పుడు. క్రాస్ బెల్ట్ లోడింగ్ అంటారుగా అట్లా ఇలా మంచిగా చూడండి. ఏంటి ఇలా కింది క్లాత్ కింది పొర ఇలా ఇలా లాగి ఇది ఇట్లా, ఇది మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఇది ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టుకో. త్రీ పీసెస్ ఇట్లా ఈక్వల్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకొకటి ఇప్పుడు ఇది మీకు అర్థమైనా కాకపోయినా నెక్స్ట్ ఇంకొకటి బెల్ట్ వేస్తున్నా, క్రాస్ బెల్ట్ లోడింగ్. ఇది ఇంకొకసారి క్లియర్గా చూడండి, అర్థమవుతుందిగా. ఇగో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇలా డైరెక్ట్ ఇలా వేసి ఇట్లా కుట్టేసుకోవచ్చు. అది కచ్చా కుట్ట అంటారు, అది అది బాగోదు, అట్లా గలీజ్గా ఉంటుంది. సో మనం ఇలాగే లోడింగ్ చేసుకున్నాం. ఇవి ఇట్లా ఇలా వేసేసుకొని ఈ పొర ఉందిగా ఇలా తీయాలి. ఇవి తీసేసుకొని ఈ బ్యాక్ పీస్ ఇది మొత్తం నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇంతే ఇలా ఇంతే. చెప్పాగా ఇందాక మిడిల్ డాట్ అన్నాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ వేసేసుకొని ఈ కింది పొర ఇలా లాగుతూ ఈ మూడు ఈక్వల్గా వేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. సింగల్ ఒకటే వేస్తాను కదా, దీని మీద ఇంకొకటి ఒకటే వేస్తాను కదా, దీని మీద ఇంకొకటి లాగా ఇలా డబల్ కుట్టు వేసుకోవాలి. ఎప్పుడు వేసుకున్నా ఇప్పుడు దీన్ని ఉల్టాయించేద్దాం. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ దీన్ని కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా కుడతారు దీన్ని. సో అసలు అయింది ఇలాగే కుట్టాలి. ఇదే ఫినిషింగ్, నీట్ ఫినిషింగ్. ఓకేనా, చూడ్డానికి ఎంత బాగా కనబడుతుంది చూడండి. నెక్స్ట్ దీనికి ఫ్రంట్ ఉక్సుల పట్టి వేసుకుందాం. ఇది నెక్ పీస్ ఉంటుంది కదా, పైది లైనింగ్ కాకుండా ఇంకొక పీస్, ఇది నెక్ పీస్ అన్నమాట. సో ఇది నేనైతే ఇలా వేస్తాను అన్నమాట. దీనికి ఇది కాజాలి. ఇలా వేసి
ఒకటి జాయింట్ చేసుకున్న క్లాత్ ఇది. తర్వాత దీనికి ఇలా వేసేసుకున్నాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసా. తర్వాత దీనిపై నుంచి ఇంకో కుట్టు. అంతే, ఈజీ. చూసారా, సేమ్ వచ్చిందిగా. ఓకే, మరి ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకుందాము. షోల్డర్లో ఇంకో కుట్టు కూడా షోల్డర్ జాయింట్ అయిపోయింది కదా. నెక్స్ట్ హ్యాండ్స్ వేసుకుందాం. ఓకే, మరి మనం హ్యాండ్ జాయిన్ చేసుకుందాం. ఎలాగో ఒకసారి చూద్దాం. ఇలా ఉంది కదా. ఇది ఫ్రంట్, ఈ డౌన్ తీసింది ఫ్రంట్, ఇది ఇట్లా ఎక్కువ ఉన్నది ఇది బ్యాక్. సో ఇది కూడా అంతే, ఇది ఫ్రంట్ డౌన్ ఉంటుంది అన్నమాట. ఇలా చూసుకోవచ్చు. ఇగో ఇట్లా ఇది క్లాత్ కొంచెము ఫోల్డ్ అవుతుంది, ఇక్కడ ముడత వచ్చింది కాబట్టి మనకు అంత క్లారిటీగా తెలియట్లే. సో ఇగో ఇట్లా ఫ్రంట్ ఇలా ఉంది కదా. ఎక్కువ చాలామందికి బిగినర్స్ చాలామంది ఏంటంటే ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, హ్యాండ్ వేసే దగ్గరనే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఎప్పుడు కానీ ఇలా చూసుకోవాలి. ఇక ఇది ఇట్లా ఈ డౌన్ ఉన్నది ఫ్రంట్, ఈ అప్ ఉంది ఎక్కువగా ఉంది బ్యాక్. సరేనా? అయితే ఇప్పుడు హ్యాండ్ వేసుకునే విధానం చూద్దాం మనం. ఇలా వేసుకోవాలి. ఈ కచ్చక పెట్టినాం కదా, ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ మిడిల్లో ఈ కుట్టుకు కలవాలన్నమాట. ఇలా ఇట్లా వేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి. ఇది ఒక వన్ సైడ్ అనమాట. ఈ వన్ సైడ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకున్నాం. ఇలాగొద్దు, గుంజొద్దు, స్లోగా, ఎందుకంటే సాగిపోతాయి హ్యాండ్ కూడా. ఒక సైడ్ చూసుకుంటే సరిపోతుంది, తర్వాత ఇక్కడ సైడ్ది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. దీనిపై నుండే మరో కుట్టు కూడా వేసేసుకుందాము. హ్యాండ్కి ఎప్పుడు కానీ ఇలా 2 స్టిచెస్ వేసుకోవాలి కంపల్సరీగా. ఇలా ఇది బ్యాక్ పార్ట్, అయితే ఫ్రంట్ చూసారా ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా చూద్దాం. అంటే ఇట్లా డబల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఒకటి చూపిస్తే సరిపోదా అని అనుకోవచ్చు మీరు. అలా అని కాదు, ఎందుకంటే ఒక హ్యాండ్ చేసినప్పుడు కొంచెం అర్థం కాకపోవచ్చు, సెకండ్ది కూడా మంచి క్లారిటీగా ఉంటుంది కదా. ఇది కూడా చూపించేస్తే అన్నట్టుగా రెండు
అర్థం అవడం కోసం మళ్ళీ మళ్ళీ డబల్ చూపించాల్సి వస్తుంది. చూసారుగా ఈ మిడిల్ డాట్ ఉంది, ఇది కచ్చిక ఉంది కదా, ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ స్టిచ్కి అటాచ్ చేసుకోవాలి. ఇట్లా మధ్యలోకి రావాలి. ఇది ఇట్లా ఉల్టా వేసుకొని ఇంత ఇక్కడ నుంచి సేమ్ ఇందాక మనం స్టిచ్ చేసుకున్నాం కదా అలాగే నెక్స్ట్ ఇంకో కుట్టు కూడా వేసేసుకుందాము. ఓకే, మరి ఈ హ్యాండ్ కూడా వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ మనము దీనికి పైపింగ్ వేసుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు పైపింగ్ వేసుకుందాం మనం. పైపింగ్కి క్లాత్ ఇలా ఉండాలి, ఇలా సాగేది. సో ఇక్కడ ఈ అడ్జస్ట్ వచ్చేసి ఇలా మలిచి కొట్టుకుందాము. ఫినిష్ అయిపోయింది. వేస్తున్నానండి పైపింగ్. ఇట్లా పైకి కనిపించాలి, ఇలా పెట్టేసుకోవాలి. ఈ పైది ఒక్కటే కొంచెం లైట్గా లాగాలి, కిందిది లూజ్ వదిలేసేయాలి క్లాత్. సో ఇది పైపింగ్ థ్రెడ్ అండి, ఇలా ఉంటుంది. అయితే ఇందులో ఇలా పెట్టుకోవాలి. ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. ఇట్లా ఫోల్డ్ చేసి థ్రెడ్ ఉంది కదా, జస్ట్ ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు మీద నుంచి ఇలా ఇలా పెట్టేసుకోవాలి అంతే. బ్యాక్ సైడ్ పెట్టి ఇలా అంటే మనకు చేయికి తట్టిద్ది లోపల నుంచి. ఇట్లా ఇట్లా అంటే మనకు అర్థమవుతుంది. ఇలా వేసుకొని ఒక నిమిషం. చూడండి, మనం ఇట్లా ఇట్లనే వేసుకోవడం పైకి.
ఇది ఇలా పెట్టేసుకొని ఇది హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, పైనుంచి స్టిచ్ అయినా వేయచ్చు. సో నేనైతే హెమ్మింగ్ చేయట్లేదు. హెమ్మింగ్ చేయకుండా పైనుంచి ఇంకో స్టిచ్ చేసేస్తాను, ఇంకొక కుట్టేస్తాను. చూసారుగా ఎంత ఫైర్గా వచ్చిందో కనిపిస్తుందా? ఈ పైపింగ్ అయితే నేను ఇలా వేస్తాను. ఇది ఇంతేనండి. సో ఇప్పుడు సైడ్ జాయింటింగ్. వాళ్ళు 1/2 ఇంచ్ లెంత్ ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి నేను ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి మార్క్ పెట్టేసుకొని ఈ చంక భాగం ఉంది కదా, యామ్ రౌండింగ్ ఇక్కడ నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇలా ఇట్లా చూసుకోవాలి. బ్యాక్ బెల్ట్ పార్ట్ వచ్చేసి ఇట్లా చూసుకుంటాను నేను. ఈజీ మెథడ్ మనకి. ఇది ఉక్సులది కదా, ఉక్సుల బట్టి ఇట్లా పెట్టేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ స్టిచ్ కూడా వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, స్టిచెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ మొత్తం కానీ కట్ చేసేస్తున్నాం. మనకు కుట్టేటప్పటికి ఇట్లా ఎక్కువ తక్కువలు వస్తాయి అనేసి అందుకే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుతా కంపల్సరీగా. ఇవన్నీ తీసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఆడికాడి కట్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇలా కట్ చేయడానికైనా దేనికైనా మనకు ఉండదు. ఓకే, మన బ్లౌజ్ సైడ్స్ కట్ చేయడం రెడీ అయిపోయింది. నేనైతే ఎప్పుడు ఇలా కట్ చేస్తాను, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అయితే మొత్తం మీద రెడీ అయిపోయింది. ఓకే, మన బ్లౌజ్ ఇది. ఫ్రంట్